ఓం శ్రీ గురుభ్యో నమః. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శివానందలహరి 17వ శ్లోకంలో ప్రవేశిస్తున్నాం. ముందుగా 18 శ్లోకాల్లో మరొక విశేషమైన శ్లోకాన్ని మనం అధ్యయనం చేద్దాం. ఉపనిషత్తుల సారాంశం 18 శ్లోకాలు. తీరు మారితేనే తీర్థయాత్ర ఫలం. కురుతే గంగా సాగర గమనం వ్రత పరిపాలనమథవా దానం జ్ఞానవిహీన సర్వమతేన ముక్తిం న భజతి జన్మశతేన. కురుతే గంగా సాగర గమనం వ్రత పరిపాలనమథవా దానం జ్ఞానవిహీన సర్వమతేన ముక్తిం న భజతి జన్మశతేన. కురుతే గంగాసాగర గమనం, గంగలోనూ సముద్రంలోనూ స్నానం చేస్తాడు. వ్రత పరిపాలనం అథవా దానం, ఎన్నో వ్రతాలు చేస్తాడు, దానాలు చేస్తాడు. కానీ ఏమైనా వస్తుంది వాడికి? జ్ఞానవిహీన సర్వమతేన, ఎన్ని విధాలుగా చేసినా వాడికి జ్ఞానం మాత్రం కలగదు, మొక్కుబడిగా చేస్తుంటాడు. వాడికి ముక్తి వస్తుందా? ముక్తి నభజతి జన్మశతేన, 100 జన్మలైనా సరే వాడికి ముక్తి మాత్రం రాదు. నిజంగా జిజ్ఞాస ఉంటే, భగవంతుడిని సేవిస్తే, నీలోనే తీర్థాలు ఉన్నాయి, నీలోనే క్షేత్రాలు ఉన్నాయి, నీలోనే భగవంతుడు ఉన్నాడు, ఎక్కడికో వెళ్ళక్కర్లేదు కదా. పుణ్యక్షేత్రాలు పర్యాటక ప్రాంతాలు కాదు, పవిత్ర తీర్థాలు. ఆధ్యాత్మిక పురోగతి నీ మనసులో మార్పు కలిగినప్పుడే వస్తుంది తప్ప మొక్కుబడిగా తీర్థయాత్ర చేసిన, పుణ్యక్షేత్రాలు దర్శించిన సమయం వ్యర్థం, ధనం వ్యర్థం, అంతకంటే ప్రయోజనం ఉండదు. ఎంత బాగా చెప్పారు చూడండి. కురుతే గంగా సాగర గమనం వ్రత పరిపాలనమథవా దానం జ్ఞానవిహీన సర్వమతేన ముక్తిం న భజతి జన్మశతేన. దానాలు చేస్తాడు, ధర్మాలు చేస్తాడు, మొక్కుబడిగా, ఆడంబరంగా. ఏమిటి వాళ్ళ ప్రయోజనం వాటి వల్ల? ఇప్పుడు విశేషమైనటువంటి 17వ శ్లోకం లహరిలో ప్రవేశిస్తున్నాం. ఫలాద్వా పుణ్యానాం మయి కరుణయా వా త్వయిహో ప్రసన్నేపి స్వామిన్ భవదమలపాదాబ్జయుగళం కథం న పశ్యేయం మాం స్థగయతి సంభ్రమజుషాం నిలింపానాం శ్రేణి నిజగనకమాణిక్యమకుటైః. ఫలాద్వా పుణ్యానాం మయి కరుణయా వా త్వయి విభో ప్రసన్నేపి స్వామిన్ భవదమలపాదాబ్జయుగళం కథం పశ్యేయం మాం స్థగయతి నమఃసంభ్రమజుషాం నిలింపానాం శ్రేణి నిజకనకమాణిక్యమకుటైః. హే ప్రభో, స్వామిన్, ఓ శివ, పరమశివ, పుణ్యానాం ఫలాద్వా, నేను చేసిన పుణ్యముల యొక్క ఫలం వల్ల కానీ, మయి, నాయందు, కరుణయావా, నీకు కలిగిన దయ వల్ల కానీ, త్వయి ప్రసన్నేపి, నీవు నాపై అనుగ్రహం కలిగినోడు బ్రహ్మడికి నాపై అనుగ్రహం కలిగిస్తున్నావు, నాపై అనుగ్రహించావు స్వామి. పరంతు కానీ ఏమైందో తెలిసిన ఇక్కడ, భవద్ అమల పాదాబ్జయుగళం, భవత్ అమల పాదాబ్జయుగళం, మీ యొక్క పవిత్రమైన పద్మముల వంటి పాదముల జంటను కథం పశ్యేయం, ఎలా చూస్తాను స్వామి? కారణం ఏమిటి తెలిసిన? నమఃసంభ్రమజుషాం, నీకు నమస్కారం చేయడంలో తొందరపాటు పొందుతూ, ఒకళ్ళ కంటే ముందు ఒకళ్ళు రావాలనే తొందరపాటుతో, నిలింపానాం శ్రేణి, దేవతల యొక్క వరుస, నిజ కనక మాణిక్య మకుటై, తమ యొక్క బంగారు కిరీటాలలో ఉండే రత్నాల కాంతులతో మాం, నన్ను స్థగయతి, కప్పిస్తోంది. స్వామి శివ, నేను చేసిన పుణ్యఫలం వల్ల కానీ,
నీకు నాపై గల దయ వల్ల కానీ నీ పాదపద్మ దర్శనం కలిగింది. చూడాలని వస్తున్నాను, కానీ నాకంటే ముందున్నారు దేవతలు, వరుసలుగా ఉన్నారు, మీకు నమస్కారం చేయడానికి వస్తున్నారు. ఆ దేవతలు వరుసగా మీ దగ్గరికి వస్తున్నారు. వాళ్ళ రత్నాలు రత్నాల చేత అలంకరించబడిన వాళ్ళ కిరీటాలు మీ పాదపద్మములపై పడి వాటితో ఆ కాంతులతో మీ పాదాలు పూర్తిగా మెరిసిపోతున్నాయి. వాళ్ళ కిరీటాలు అడ్డొస్తున్నాయి. నేను సాష్టాంగ నమస్కారం చేయడానికి నాకు ఎక్కడుంది? మీ పాదపద్మాలు చూడడానికి నాకు సమయం ఉందా? ఆ కిరీటాలు నా దృష్టిని అడ్డగించేస్తున్నాయి, ఆ దేవతల కిరీటాలు. ఇంకా నేను ఎలా చూడగలను స్వామి? మీ పాదపద్మాలను దర్శించగలనా? అంటే దేవతలు కూడా స్వామివారి దర్శనానికి అలా వస్తున్నారు. వాళ్ళ కిరీటాలు ఆటంకాలు అవ్వడంతో నాకు మీ పాదపద్మ దర్శనం అవ్వడం లేదు. ఫలాద్వా పుణ్యానాం మయి కరుణయా వా త్వయి విభో ప్రసన్నేపి స్వామిన్ భవదమలపాదాబ్జయుగళం కథం పశ్యేయం మాం స్థగయతి నమస్సంభ్రమజుషాం నిలింపానాం శ్రేణిర్నిజ కనకమాణిక్యమకుటైః. పునర్మిలామः आगामिनि कार्यक्रमे अष्टादश लहरी अध्ययन कार्यक्रमे. सर्वेभ्यः पार्वतीपरमेश्वरयोः दिव्यानुग्रहप्राप्तिरस्तु. शुभं भवतु. स्वस्ति.